జానీ మాస్టర్ ఉదంతం ఇప్పుడు బుల్లితెర మీదన హల్చల్ చేస్తున్నటువంటి యాక్టర్లకి ఒక గుణపాఠం. అద్భుతమైన టాలెంట్తో ఎదుగుతున్నటువంటి వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సందర్భం. వాస్తవంగా ఈటీవీ, మా టీవీ ఒకప్పుడు జెమినీ అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్కి వేదిక అయ్యేది. అది కొంత డౌన్ అయిన టైంలో ఈటీవీ దాన్ని క్యాప్చర్ చేయగలిగింది. ఒక జబర్దస్తు, డి, పాడుతా తీయగా, అలాగే ఆ తర్వాత దీనికి పోటీగా మా టీవీ మంచి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చింది. వీటిలో అద్భుతం ఏంటంటే ఆయా యాజమాన్యాల ఉద్దేశము టాలెంటెడ్ గైస్ని పట్టుకురావడం. ఇప్పుడు క్రికెట్ ఎదవరకు వన్డేకి సెలెక్ట్ కావాలంటే రంజీలు ఇయే ఉండేది. అలా కాకుండా ఐపీఎల్ వచ్చాక ఎంత అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చినాయి. అలాగే ఈ ఛానల్స్ వచ్చాక అనేక మంది సక్సెస్ఫుల్ అయ్యారు. ఇప్పుడు ఓ సాయి పల్లవి ఇట్లాగే ఈటీవీలో ఒకప్పుడు చేసినటువంటి అమ్మాయి కదా, అట్లాగే సింగర్స్, ఇవాళ సింగర్స్ కానీ, కొరియోగ్రాఫర్లు కానీ, డ్యాన్సర్స్ కానీ, అనేక మంది ఇది కమెడియన్స్ కానీ, ఈ సెకండ్ యాక్టర్స్ అంటే సైడ్ యాక్టర్స్ కానీ అనేక మందికి లైఫ్ ఇచ్చింది ఈటీవీ, మా టీవీ, తర్వాత జెమినీ టీవీ. ఇవన్నీ కూడా వాటి ద్వారా సక్సెస్ అయ్యి ఇవాళ అవకాశాలు అందుకుంటున్నారు. ఆ అవకాశాలు అందుకోవడానికి లభించినటువంటి ఆ సంస్థల యాజమాన్యాలకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఓ పక్కన ప్రజలకు వినోదం అందిస్తూ ఈ టాలెంట్ వలన వాళ్ళందరికీ అవకాశాలు లభించేటందుకు చేసినందుకు. అట్లాగే మల్లెమాల లాంటి వాళ్ళకి, అట్లాగే మా టీవీలో ఆర్గనైజర్స్కి, జీటీవీలో ఆర్గనైజర్స్కి, జెమినీలో ఆర్గనైజర్స్కి అందరికీ కూడా శభాష్ చెప్పాలి. ఇక్కడే అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, దుర్వినియోగం చేసుకోవడం, ఇది గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది మాత్రమే, ఇందులో 1% అనాలేము, స్పష్టంగా తమ యాంబిషన్ని ఆయా ప్రోగ్రాముల్లో వ్యక్తం చేసేస్తున్నారు. ఆడవాళ్ళ మీద మోజు, ఆడవాళ్ళ మీద తమకున్నటువంటి భావన, కామెడీ అయినా లేకపోతే ఏదైనా సరే అది బాడీ షేమింగ్ లేదా సెక్సువల్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్తో ఉండకూడదు. ఇప్పుడు ఇవి చూస్తున్నప్పుడు అది నటనగా కనిపించట్లేదు, పబ్లిక్కి ఏదోగా కనిపిస్తుంది. రేపొద్దున నిజ జీవితంలో మీకు సంబంధం లేకపోయినా ఖచ్చితంగా ఈ పాయింట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జానీ మాస్టర్ ఇచ్చిన ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఆయన చాలా క్యాజువల్గా చెప్పేశాడు, నా అసిస్టెంట్ అంటే నాకు ఇష్టము ఇట్లాంటి. ఇప్పుడు అయ్యే వాడుతున్నారు కదా. ఇప్పుడు రేపొద్దున ఎవరైనా ఇందులో కేసు వాస్తవమా కాదా ఇవన్నీ పోలీసులు తేలుస్తారు. కానీ ఒక ఆరోపణ రాగానే ఇవాళ మీరందరూ సెలబ్రిటీల ఇమేజ్లో ఉన్నారు కాబట్టి మీరు చేసినటువంటి ఈ స్కిట్లు, మీరు చేసిన డైలాగులు ఇవన్నీ వాడబడతాయి. కాబట్టి దాంట్లో మన కామం ఉన్నట్టు, లేదంటే ప్రతిదీ ఆడవాళ్ళని ఎంతసేపటికి ఫ్లర్టింగ్ కాన్సెప్టులు ఎక్కువ కనబడుతున్నాయి. కామెడీ అంటే ఫ్లర్టింగ్ కాదు, కామెడీ అంటే కామం కాదు. అలాగే డ్యాన్స్ అంటే అద్భుతమైనటువంటి నైపుణ్యం, అంతేగాని డ్యాన్స్ అంటే అంగాంగ ప్రదర్శన కాదు, లేకపోతే డ్యాన్స్ అంటే మనం సెక్సువల్ ఆబ్జెక్ట్గా చూడటం కాదు. ఇవి జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళల్లో ఉన్న కళాతృష్టని పెంచి, వాళ్ళల్లో ఉన్నటువంటి హాస్య స్ఫూర్తిని పెంచి దాన్ని హైలైట్ చేయడం జడ్జిల బాధ్యత, ఈ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసే వాళ్ళ బాధ్యత. ఎవరైనా దారి తప్పుతున్నట్టు కనబడుతుంటే మన ప్రోగ్రాంలకు వచ్చే అమ్మాయిని, మన దాంట్లో సెలబ్రిటీ ఇమేజ్ పొందుతున్నటువంటి యాక్టరో, సింగరో, డ్యాన్సరో తప్పుదారిలో వాళ్ళని వినియోగించుకునే ప్రయత్నం చేస్తుంటే మొగ్గలో తుంచండి, లేదంటే అందరూ ఇబ్బంది పడతారు. అదే సమయంలో అట్లాంటి ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది. ఎప్పటికైనా మారటం బెటర్. లేదంటే ఇప్పుడు చూడండి, జానీ మాస్టర్ మామూలుగా రేపు పొద్దున జీవితకాలం జైల్లో ఉంచకపోవచ్చు, కానీ సొసైటీ ఇప్పటిదాకా ఖచ్చితంగా, ఇవాళ కూడా జనసేనలోని కొంతమంది కార్యకర్తల అభిమానులు అయ్యో అనేవాళ్ళు ఉండొచ్చును. కానీ అట్ ద సేమ్ టైం ఓవరాల్ సొసైటీ చూస్తే పాజిటివ్గా ఉండదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.